కాసేపట్లో కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్ ని ప్రభుత్వం తొలగించడంతో ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 24 మంది కౌన్సిలర్లున్న కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో టీడీపీకి 12 మంది, వైసీపీకి 12 మంది బలం ఉంది. మున్సిపల్ చైర్మన్ పదవి దక్కాలంటే 13 మంది కౌన్సిలర్ల బలం అవసరం. తమకు 14 మంది కౌన్సిలర్ల బలం ఉందని టీడీపీ అంటోంది. మరోవైపు టీడీపీ కౌన్సిలర్లు తమతో టచ్లో ఉన్నారని వైసీపీ చెప్తోంది. దీంతో కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ కలిగిస్తోంది. కాసేపట్లో కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్ ని ప్రభుత్వం తొలగించడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉన్నారు కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. అక్షయ, మరి కాసేపట్లో కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ఏదైతే గతంలో పనిచేసిన మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్ని తొలగించడం జరిగింది. అనంతపురం నుంచి టీడీపీ కౌన్సిలర్ కూడా కొద్దిసేపు క్రితం బయలుదేరారు. వారు మరి క్షణాల్లోనే ఇక్కడికి చేరుకుంటారు. 11 గంటలకు మొత్తం ఈ కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే ఇరు పార్టీలకు సంబంధించిన అటు టీడీపీ ఇటు వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు చేజారిపోకుండా విప్పు జారీ చేసిన పరిస్థితి ఉంది. కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించేందుకు 13 మంది కౌన్సిలర్లు అవసరమైన మెజార్టీ అయితే ఇప్పటికే 14 పైన తమ మెజార్టీ ఉందని టీడీపీ కౌన్సిలర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే 11 మంది కౌన్సిలర్లు వైసీపీ కౌన్సిలర్లు ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్లు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ మొత్తం ఏర్పాట్లు జరిగాయి. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఎవరైతే ఎన్నికల అధికారి ప్రస్తుతం మన వద్ద ఉన్నారు. ఎలాంటి మొత్తం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, మొత్తం ప్రక్రియ ఎలా ఉండబోతుంది? రాష్ట్ర ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు ఈరోజు కళ్యాణదుర్గం పురపాలక సంఘం యొక్క చైర్పర్సన్ ఎన్నిక జరుగుతోంది. మొత్తము ఓటింగ్లో పాల్గొనే సభ్యులు 26 మంది, 24 మంది వార్డు కౌన్సిలర్లు, 2 ఎక్స్ అఫీషియో మెంబర్, గౌరవ ఎంపీ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, 26 మంది ఇప్పుడు పాల్గొంటారు. రాష్ట్ర ఎన్నికల సంఘము 11 గంటలకు ఎన్నికలు నిర్వహించమని చెప్పారు. దీనికి ఆర్డీఓ గారు ప్రిసైడింగ్ ఆఫీసర్గా గౌరవ జిల్లా కలెక్టర్ వారు నియమించారు. ఆర్డీఓ గారి సమక్షంలో ఎన్నికల అధికారిగా ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికి సంబంధించి ఇరు పార్టీకి సంబంధించిన తమ కౌన్సిలర్లకు విప్పు జారీ చేసిన పరిస్థితి అని చెప్పిన పరిస్థితి, మీకు విప్పు నోటీసులు ఏమైనా వచ్చాయా? గతంలో ఉన్న తలారి రాజ్ కుమార్ని ఎందుకు తొలగించారు? గతంలో ఉండే చైర్పర్సన్ ప్రతి నెల చట్ట ప్రకారము కౌన్సిల్ సమావేశం జరపాలా, కానీ జరపకపోవడం వలన రాష్ట్ర ప్రభుత్వం వారు చట్టంలోని నిబంధనల మేరకు తొలగించడం జరిగింది. తనకు ఒక అవకాశంగా నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ షోకాజ్ నోటీస్ కూడా ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు 20 అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విప్ జారీ చేస్తున్నారు. గౌరవ ఆర్డీఓ వారికి అది అందజేశారు. ఇప్పటి వరకు మాకు ఒక విప్ మాత్రమే అందింది. సరే, మొత్తం చైర్మన్ ఎంపిక ప్రక్రియ ఏదైతే ఉందో చేతులెత్తే పద్ధతి ఉందా, ఎలా పద్ధతి సిస్టమ్ ఏమిటి? సో రాష్ట్ర ఎన్నికల సంఘం వారికి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎన్నికల అధికారి వారు చేతులు ఎత్తమనేసి అడుగుతారు. సో చేతులు ఎత్తే ప్రక్రియనే ఉంటుంది చట్ట ప్రకారం. ప్రస్తుతం అయితే ఎన్నికల అధికారి చెప్తున్న దాని ప్రకారం 11 గంటల లోపలికి ఇరు పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్ అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ప్రస్తుతం టీడీపీ కౌన్సిలర్ కూడా వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్న టీడీపీ కౌన్సిలర్ కూడా కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయం చేరుకుంటారు. ఇప్పటికే 11 మంది వైసీపీ కౌన్సిలర్లు చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం దాదాపుగా 13 మంది ఇప్పటికే తమ వైపు ఉన్నారని చెప్పి టీడీపీ కౌన్సిలర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర బాబుతో పాటు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కూడా తన ఓటు హక్కును ఇక్కడ వినియోగించుకోనున్నారు. వీరిద్దరితో కలిపి దాదాపుగా 15 సంఖ్య టీడీపీ బలం చేరే అవకాశం. గతంలో దాదాపుగా వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లే అత్యధికంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే మొత్తం టీడీపీ ఈ కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్
కైవసం చేసుకోబోతుందని చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే టీడీపీ కౌన్సిలర్ అంతా మున్సిపల్ కార్యాలయం చేరుకున్న పరిస్థితి చూడొచ్చు. అక్షయ, మున్సిపల్ కార్యాలయం సంబంధించి పోలీస్ బందోబస్తు మధ్య వాళ్ళు కౌన్సిల్ హాల్లోకి వెళ్తున్నారు. మరి కాసేపట్లో అంటే దాదాపు 11 గంటలకి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 11 గంటలకి ప్రక్రియ అయిన వెంటనే మొత్తం వీడియో చిత్రీకరణ ద్వారా మొత్తం దీనికి సంబంధించి ప్రక్రియ కూడా 10 నిమిషాల్లో పూర్తి అవుతుందని చెప్తున్నారు. చేతులు ఎత్తి ఏదైతే ఉందో చేతులు ఎత్తి వీరంతా ఎన్నుకునే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం చెప్పండి సార్, మీ బలం ఎంత ఉంది? ఇప్పుడు కాసేపట్లో ఎన్నిక ప్రక్రియ ప్రారంభంగా ఉంది, ఎలా ఉంది? మాకి పూర్తి బలం ఏదైతే ఉందో అన్ని రకాలుగా బలం ఉంది. మేము ఇప్పుడు 13 దాకా ఉన్నాం. ఎంపీని నాతో కలిపి 14 మంది ఉన్నాం. మాకు పూర్తి మెజారిటీతో మేమందరం కూడా కలిసిపోతున్నాం. మున్సిపల్ చైర్మన్ ఎంపికను ఎలా చూస్తారు? ఎందుకంటే మనకు కొద్ది కాలంలో పదవి కాలం అయిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఎంపీ ఏదైతే ఎన్నిక అనివార్యమైంది, ఎందుకు అయింది అంటున్నారు? ఇది ఎలక్షన్ కమిషన్, ఇది ఏదైతే ముందు ఉండారో ఎవరైతే మన సంబంధించి రాజ్ కుమార్ అనే మున్సిపల్ చైర్మన్గా ఆయన విధులకు హాజరు కాకపోవడంతో ఆయన విధుల నుంచి తొలగించడం జరిగింది. అందులో భాగంగా మరి కూడా తర్వాత ఇన్ఛార్జ్ చైర్మన్గా ఒక మన ఏదైతే దళితుడు తిమ్మప్ప అనే వ్యక్తిని ఇవ్వడం జరిగింది. మరి ఎలక్షన్ కమిషన్ వెంటనే ఈ ఎన్నికలు జరపడం, నోటిఫికేషన్ ఇవ్వడం, త్వరగా ఎన్నికలు జరగడానికి ఈరోజే ఎన్నికలు నిర్ణయించడంతో మన పదవీ కాలం 3 నెలలు ఉన్నా కూడా ఏదేమైనా కూడా అభివృద్ధి కార్యక్రమం ఇది ఒక భాగం కాబట్టి మనం చైర్మన్గా తెలుగుదేశం పార్టీ వైపు ముందు నుంచి కూడా, అంటే ఈరోజు కాదు, మనం గెలిచిన తర్వాత కనీసం కౌన్సిలర్లంతా కూడా మా పార్టీలోకి రావడం జరిగింది. ఎందుకంటే ఆ రోజే మన పార్టీ అభివృద్ధి చూసి వాళ్ళందరూ మన పార్టీలోకి చేరడంతోనే ఈరోజు మన పార్టీకి మెజార్టీగా రావడానికి అవకాశం ఉంది. చైర్మన్ అభ్యర్థిగా ఎవరు పెట్టుకో? మేము తలారి గౌతమి అనే అమ్మాయిని చైర్మన్ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే చెప్పండి సార్, ఎంపీ గారు మీరు ఎక్సెప్షియో ఓటు హక్కుని ఇక్కడ వినియోగించుకుంటున్నారా? అవునండి, తప్పకుండా వినియోగించుకుంటాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే అనేక సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఈరోజు కౌన్సిలర్స్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది. వారందరూ కూడా ఈరోజు ఎన్నికల్లో పాల్గొని సమిష్టిగా ఇంకా కళ్యాణ దుర్గమాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవాలి, ఎమ్మెల్యే గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి యొక్క ఆలోచనతో ఇక్కడ ముందుకెళ్ళాలంటే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. కాబట్టి తప్పకుండా మేమందరూ కూడా పార్టీ యొక్క ఆదేశాలను అనుసరించి తప్పకుండా ఈ కళ్యాణ దుర్గంలో మున్సిపల్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ బలపరిచేటువంటి అభ్యర్థి చైర్మన్గా అవబోతున్నారు. అభివృద్ధి కూడా అంతకు మించి ఇంకా చేయబోయే కార్యక్రమంలో భాగస్వామ్యంగా నేను కూడా కాబోతున్నాను. మున్సిపల్ చైర్మన్ ఏదైతే అభ్యర్థి ఉన్నారో చైర్మన్ ఇంకా తలారి గౌతమి ఉన్నారో ఆమె మీ పేరు ప్రపోజ్ చేయడాన్ని ఎమ్మెల్యే ఎలా చూస్తారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన ఎంపీ సార్కి, ఎమ్మెల్యే సార్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. బోయ్ కమిటీకి సంబంధించిన తలారి గౌతమ్ గారు మీరు ఉన్నారు కదా, ఎందుకంటే వైసీపీ నేతలు పదే మిమ్మల్ని టార్గెట్ చేసి, ఎమ్మెల్యేని టార్గెట్ చేసి ఈ కమ్యూనిటీని అదే దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న ఆరోపణలు చేయడం, దీన్ని ఎలా చూస్తారు? చెప్పండి సార్, ఇది దీనికి సంబంధించి ఎంపీకి సంబంధించి మీరు కూడా తలారి గౌతమినే పెట్టిన పరిస్థితి ఏదైనా కూడా ఆయన ప్రత్యేకంగా తలారుల గురించి మాట్లాడాడు. అది చాలా బాధాకరం. ఎందుకంటే తలారి వాళ్ళు నా సోదరులు ఉన్నట్టే. ఎందుకంటే నేను రోజు కూడా వీళ్ళ మధ్యలో ఉండేవాడిని. ఆయన తలారి రంగయ్య అంటే ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి, నేను వీళ్ళ మధ్యలో ఉన్న నేను కూడా ఒక తలారి. ఎమ్మెల్యే అలాగే ఎంపీ కలిసి ఎక్సాఫిషియో ఓటక్కుని ఇక్కడ వినియోగించుకుంటారు. మొత్తం కౌన్సిలర్ మొత్తం లోపలికి వెళ్తున్న దృశ్యాలు మన కెమెరామెన్ విజువల్లో చూపిస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే 11 మంది వైసీపీ కౌన్సిలర్ అక్కడ చేరుకోవడం జరిగింది. దాదాపుగా టీడీపీ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే 13 మంది వీరికి కౌన్సిల్ మద్దతు ఉంది. పూర్తి స్థాయిలో ఈ మద్దతు ప్రకారం టీడీపీ చైర్మన్ కైవసం చేసుకుంటుందని చెప్తున్న పరిస్థితి. మరోవైపు తలారి గౌతమి కూడా చైర్మన్గా తన ఎంపిక చేయడం పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఇవాళ కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మాత్రం ఉత్కంఠ రేపింది. ఎందుకంటే సంఖ్యాబలంగా టీడీపీ మాత్రం తన మ్యాజిక్ ఫిగర్ దాటి మరో 2 అదనంగా కూడా కౌన్సిలర్ మనకు మద్దతు తెలుపుతారని చెప్తున్న పరిస్థితి ఉంది.